వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో టేస్టీగా కంద పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కందం తీసుకుని దాన్ని 2 ముక్కలు చేసి బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకోండి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో వేయడం వలన కంద దొరదగా ఉంటుందని అందరికీ తెలుసు కదా. ఇలా బియ్యం నీళ్ళలో వేయడం వలన దొరద అనేది కొంచెం తగ్గుతుంది. అలా 5 నిమిషాల తర్వాత కందకున్న చెక్కు మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని మళ్ళీ బియ్యం నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా బియ్యం నీళ్ళలో వేయడం వలన దొరద అనేది ఇంకొంచెం తగ్గుతుంది. చిన్న ముక్కలు కోసుకోవడం వలన ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఈ పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతులు, చింతపండు, ఆవాలు, ఎండుమిర్చి. ఒక కళాయి తీసుకుని అందులో ఈ కంద ముక్కలను వేసుకుని 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని అదే కళాయిలో ఎండుమిర్చి వేసి 1 నిమిషం వేయించుకోవాలి. అందులో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న కంద ముక్కలలో కొద్దిగా వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఎండుమిర్చి, ఆవాలు ఇవి మొత్తం వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని తాలింపు వేసి ఈ పచ్చడిని తాలింపులో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా కంద పచ్చడి రెడీ. ఈ కంద పచ్చడి తినడం వలన కొన్ని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. ఈ కంద వలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పెదాలకు అంటకుండా వండి తినాలి, లేకపోతే దురదలు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.